హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే మా ఫాదర్ యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారని మీ అందరికి తెలిసిందే. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కొత్త వీడియో, కొత్త టాపిక్, డిఫరెంట్ లాంగ్వేజ్, 5 డిఫరెంట్ లాంగ్వేజెస్, వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ టాపిక్స్, లిటరేచర్, మైథాలజీ, సైన్స్, ఫిలాసఫీ, సైకాలజీ. ఆయన చేసిన 28 ఎంఎస్ అండ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఏ లెక్చరర్, ఇవన్నీ యూజ్ చేసి ఆయన ఇమ్మెన్స్ నాలెడ్జ్ ఈ డిసైడెడ్ టు షేర్ విత్ ఎవ్రీవన్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే కొత్తలో నేను యాజ్ ఎ యూట్యూబర్ నేను చెప్పేవాడిని టు మేక్ ఇట్ మోర్ కమర్షియలైజ్డ్, వ్యూస్ కోసం వారు మనీ వస్తుంది మానిటైజ్ చేయమని. బట్ హీ నెవర్ కేర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. సో ఎందుకు అంటే జస్ట్ హీ వాంట్ టు షేర్ దట్ వాట్ హీ లెర్న్డ్, అంతేగాని హీ డజంట్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ హీ డజంట్ వాంట్ టు బికమ్ పాపులర్. సో ఆయన క్లాసులు ఎలా చెప్తారో అలానే అదే ఫార్మేట్లో సింపుల్గా జస్ట్ వీడియో రికార్డింగ్లో వితౌట్ ఎనీ హంగులు ఆర్భాటాలు లేకుండా హీ డిడ్ ఇట్. సో ఫైనల్లీ అది విత్ కన్సిస్టెన్సీ, ఇంత కన్సిస్టెన్సీ నా లైఫ్లో ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక వీడియో, అలా 1008 టాపిక్స్ మీద 1008 వీడియోస్ ఫైనల్లీ ఫినిష్డ్ ఈజ్ 4-5 years ఆఫ్ జర్నీ. సో దీనికి హౌ పీపుల్ రియాక్టెడ్, హౌ లైక్ మా నాన్న సర్కిల్లో మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్, పెద్ద స్టేజ్లో ఉన్న మీరందరూ వాట్ పీపుల్ ఫీల్ అబౌట్ హిమ్ అండ్ హిజ్ నాలెడ్జ్ ఆర్ హిజ్ వర్క్ అనేది ఒక ట్రిబ్యూట్ లాగా ఒక కంపైలేషన్ చేద్దామని ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు సెండ్ టు మీ ఆర్ మై ఫాదర్. మీ ప్రెషియస్ టైంలో నుంచి టైం తీసుకొని ఫ్యూ వర్డ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ. సో హియర్ ఈజ్ ద కంపైలేషన్ కమింగ్ అప్. హాయ్ అండి, నమస్తే. నా పేరు జనార్దన్ రావు. భావనారాయణ గారు నాకు సుమారు 25 సంవత్సరాల నుంచి తెలుసు. వారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎప్పుడూ మరవలేదు. చాలా మంచి వ్యక్తి, ఇతరులకు సహాయపడే వ్యక్తి. వారు ఈ యూట్యూబ్లో వారి ప్రసంగాలను మనకు అందజేస్తూ తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానాన్ని మనకు అందించాలని తాపత్రయపడుతున్నారు. వారు ఇప్పటి వరకు 1008 యూట్యూబ్లను ద్వారా వారి ప్రసంగాలను మనకు అందించి మనల్ని ఆనందపరిచారు. మనకు తెలియని ఎన్నో విషయాలని వారి ద్వారా తెలుసుకున్నాం. ఇవి మనకే కాదు, రాబోయే తరాల వారికి కూడా ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేనేమీ సంకోచించట్లేదు. వారికి ఒక భాషక చాలా భాషల్లోనూ ప్రవేశం ఉంది. అన్ని భాషల్లోనూ అనర్గళంగా వాటిని వివరించగలరు. ఇటువంటి వ్యక్తి మనతో పాటు మనకు లభించి మనకు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారంటే నిజంగా వారు ఎంతో అభినందనీయులు. వారికి ఈ 1008 యూట్యూబ్లో పరంపరను కంప్లీట్ చేస్తున్న సందర్భంలో శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని, మానవాళికి తోడ్పడాలని, వారి యొక్క వారి పరిజ్ఞానాన్ని అందరికీ పంచాలని, ఆ విధంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. జై శ్రీరామ్. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ మరుముళ్ళ, సీనియర్ జర్నలిస్ట్ని. భవన్ నారాయణ గారి విషయానికి వస్తే వారు గత 25 ఏళ్ల నుంచి వారితో నాకు సాన్నిధ్యం ఉన్నది. అదృష్టం కొద్దీ ఆయన వార్తలు నేను దినపత్రికలో రాసే అవకాశం లభించినది. ఉన్నత విద్యావేత్తగా, పండితునిగా, సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తిగా సమాజం మీద
ఆయన పాత్ర ఎంతో ఉన్నది. నిస్వార్థంగా సంస్కృతి సాంప్రదాయాలు, భగవత్ సేవకు ఆయన చేసే సేవలు మాటల్లో వర్ణించలేము. కొన్ని సందర్భాల్లో దగ్గర నుంచి చూసిన నేను అబ్బురు పొందానంటే నమ్మాల్సిందే. ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా 1008 ఎపిసోడ్స్ పూర్తి చేసి వారు ఎన్నో అంశాలు, అది జనాలకు తెలియని చాలా అంశాలను వారి వీడియోల ద్వారా పొందుపరిచి ఎంతోమందికి అందించిన విధానం నిజంగా అమ్మవారి సంకల్పంతోనే జరిగిందని చెప్పగలను. ఎందుకంటే ఎంతోమందికి ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా అందరు భావన్ నారాయణ గారి లాగా అందరూ వెలుగులోకి రాకపోవచ్చు. అమ్మవారి కృప ఎంతో అవసరం. ఆ కృపని వారు సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు చక్కని పాఠాలు బోధిస్తూ తనకున్న దానిలో సామాజిక సేవ చేస్తూ నిస్వార్థం, ముఖ్యంగా నిగర్వి, అహంకారంకి అర్థం కూడా తెలియని అలాంటి వ్యక్తి ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం నిజంగా 10 మందికి స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని 2 ముక్కల్లో చెప్పే భాగ్యం నాకు లభించడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. భావన్ నారాయణ గారు, మీ ఈ ప్రయాణం భవిష్యత్తులోనూ కొనసాగించాలని, ఎంతోమందికి మీరు మరింత స్ఫూర్తి చేకూర్చాలని, అమ్మవారి సేవ మరింత చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీలాంటి వారు నాకు స్నేహితులుగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఎంఎస్ భావనారాయణ గారు, మీకు చాలా చాలా ధన్యవాదములు. మీరు 1008 ప్రవచనాలు దిగ్విజయంగా అందరికి ప్రదర్శించి అందరికీ మంచి ఆత్మశైర్యాన్ని, ధైర్యాన్ని, అభివృద్ధిని ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఇంకా మీరు అన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ ఎం కోటేశ్వరరావు, సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్, శ్రీ దుర్గా ఎస్టేట్స్. అందరికీ సాదర ప్రణామములు. నా పేరు కె శ్రీనివాసాచార్యులు, ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, సత్తనపల్లి. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి నా చిరకాల మిత్రుడు, మరి మాన్యులు, వివిధ భాషల్లో ముఖ్యంగా పంచభాష కోవిదుడు, సంస్కృతాంగ్లములలో సవ్యచాచి, వక్త, ఉపన్యాస కేసరి. వారి పేరులోనే సుందరమైన మంచి భావాలు కలిగినటువంటి శ్రీమాన్ భావన్ నారాయణ గారు కారణ జన్ముడు, అన్వర్ధ నామధేయుడు. వారితో మా చెలిమి గత 2 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నది. వారి సశ్చీలతకు, మరి పొడుగు బలహీనులకు కూడా విద్యాపరంగా తీర్చిదిద్దుట, ప్రత్యక్ష పరోక్షంగా 140 మందికి పైగా జీవనోపాయాలు కలిగించినటువంటి ధన్యజీవి. వీరు కేవలం విద్యారంగంలోనే వివిధ భాషలలో 27 పరమ పట్టభద్ర యోగ్యతా పత్రాలు వివిధ విశ్వవిద్యాలయాల ద్వారా అందుకున్నటువంటి సరస్వతి పుత్రుడు. ఇక సామాజిక సేవా రంగానికి వస్తే వారు 88 పర్యాయాలు స్వయంగా రక్తదానం చేయుటేగాక వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించుట నిదర్శనం. మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు రాను కనుమరుగవుతున్నటువంటి ఈ రోజుల్లో వారు ఆధ్యాత్మిక సేవలతో కూడా మరి సేవ చేయటం, దానికి ప్రత్యక్ష నిదర్శనం. 1000కి పైగా వీడియోలు చేసి మన జాతికి అందించినటువంటి ధీశాలి మన భావన్ నారాయణ గారు. ఇటువంటి వారిని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా సాంస్కృతిక శాఖ గుర్తించి
మరి రాబోయే తరానికి ముఖ్యంగా నైతిక విలువలు నేటి సమాజంలో నైతిక విలువలు కనుమరుగవుతున్నటువంటి నేటి తరుణంలో ముఖ్యంగా యువతకు వారిచ్చేటువంటి ఉపన్యాసాలు ఆదర్శనీయంగా ఉంటాయని భావించట్లో అతిశయోక్తి లేదు. జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు కుక్కెర శ్రీనివాస్ యాదవ్. మాకు భావన్నారాయణ గారితో నేను అనేక వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను. కరోనా ముందు నుంచి ఆయన 1000 వీడియోలు పైన సామాజిక అవగాహన కోసం, సమాజంలో అనేక అంశాలపై ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, అలానే సమాజ చైతన్యం కోసం కానీ, అలానే టెక్నికల్గా కానీ సాంకేతిక అంశాలు కావచ్చు, విభిన్న అంశాలపై ఆయన చెప్పనటువంటి అంశం లేదు. వాటన్నిటికీ మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం, ఆదర్శవంతం, స్ఫూర్తిగా తీసుకున్నాం. తర్వాత ఇవాళ ఉన్న సమాజంలో 1 డిగ్రీ చేయడానికి మల్లగొల్లాలు పడుతున్న రోజులు, కానీ వారు 27 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 27 పీజీలు చేసి, కొన్ని 1000 పైన వీడియోలు చేసి ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క భావాలని మనం స్ఫూర్తి పొందాలి. ఇవాళ ఉన్న సమాజంలో యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆయన యొక్క ఆలోచనలు మీరు తీసుకోండి. ఈ సందర్భంగా భావనారాయణ గారితో మేము అనేక అంశాలు పంచుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులు ప్రోత్సాహకం లేక మరుగున పడే ప్రమాదం ఉంది భవిష్యత్తు. మరి వీరిని ప్రభుత్వాలు కానీ, సామాజిక అవగాహన మేధావులు కానీ, ఇంటలెక్చువల్స్ అందరూ గుర్తించి బహిరంగంగా వారిని మనం సత్కరించుకోవాల్సిన అవసరం. వారి ఆలోచనల్ని, వారి వీడియోలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. ఇలాంటి వ్యక్తులు దశాబ్దాలుగా కనుమరుగై వెళ్ళిపోతే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. కాబట్టి భావనారాయణ గారితో మేము చాలా అంశాలు పంచుకున్నప్పుడు నాకు యాక్చువల్గా సామాన్య వ్యక్తిగా తెలుసు, ఏదో ఒక చిన్న ప్రొఫెసర్గా తెలుసు. కానీ ఆ తర్వాత వింటూ అనేక వీడియోలు ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారు కదా, వీళ్ళందరినీ చూసి మనం ఎంతో కొంత జ్ఞానం పొందాలి, ఇలాంటి ఆలోచనల్ని యూత్కి మనం అందజేయాలన్న అంశం మాకు స్ఫురించింది. ఈ సందర్భంగా భావనారాయణ గారు ప్రత్యేక శుభాభినందనలు. అలాంటి వ్యక్తితో మా పరిచయం ఉండటం మా మహద్భాగ్యం భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్న యువత కూడా వారి యొక్క భావనారాయణ గారి వీడియోస్ చూసి ఎంతో కొంత సమాజ చైతన్యం కోసం మీరు కూడా పాటుపడి అలాంటి వ్యక్తులను గుర్తించి ముందుకెళ్ళాలి. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వీరికి ప్రత్యేకమైన అధికారికంగా గుర్తింపునివ్వడం వల్ల మీరు అనుకున్న లక్ష్యానికి వీళ్ళు కూడా కొంత సహకరించినట్టు అవుతుందని కోరుకుంటూ మీ కుక్కెర శ్రీనివాస్ యాదవ్, గుంటూరు నుండి. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు వేదాంత వెంకటహర్మ. ఈరోజు మన సమాజంలో కొందరు వ్యక్తులు తమ విద్యతో, అలానే ఆధ్యాత్మికత శక్తితో, సేవాభావంతో మిగిలిన వారికి ప్రేరణగా నిలుస్తున్నారు. మరి అలాంటి ఓ మహానుభావుడే శ్రీమాన్ మయూర్ భావనారాయణ గారు. వారు మిత్రులవటం నిజంగా మా అదృష్టం. వారు 5 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పూర్తి చేశారంటే మరి ఒక్కొక్క డిగ్రీ వెనకాల వారు చేసినటువంటి కృషి, వారికి ఉన్నటువంటి పట్టుదల, విద్య మీద వారికి ఉన్నటువంటి అభిమానం ఎంతో గొప్పది. ఇది సామాన్య విషయమేం కాదు. సరే, ఈ 5 డిగ్రీలే వీరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్నాయనుకుంటే దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవట్లేదు. కానీ వారి విద్యతో పాటు ఆధ్యాత్మికత, దానితో పాటు సేవాభావం. మరి 59 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. అలాంటిది వారు ఎన్నో మార్లు రక్తదానం చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అలానే తన ఆధ్యాత్మికతో కూడినటువంటి శక్తితో 1008 వీడియోలు చేశారంటే యూట్యూబ్లో. దాంట్లో భారత, రామాయణ, భాగవతాది, భగవద్గీతలు మొదలైనటువంటి వాటన్నిటి గురించి క్షుణ్ణంగా చెప్పారు. అలానే యోగా గురించి, ఇలా పలు అంశాలు తమ యొక్క జ్ఞానం నుంచి ఈ వీడియోల్ని చేశారు. దీంట్లో
శాంతి, ధ్యానం, భక్తి, జ్ఞానం అనేటువంటి 4 అంశాలని మనకు అందించడం జరిగింది. ఇలాంటి వారు మన చుట్టూ ఉన్నారంటే మనం ఎంతో అదృష్టం. నిజంగా వారు ఒక నడిచే గ్రంథాలయం లాంటి వారు. వారు ఏ విషయం మీదైనా సరే అద్భుతంగా దాని వివరణ మనకి ఇవ్వగలుగుతారు. అలాంటి వారితో సాంగత్యం మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతంగా చెప్పచ్చు. వారి జీవిత యాత్రే మనకు ఒక పాఠం. జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, సేవాభావాన్ని సమన్వయం చేస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. వారు ఇలానే భవిష్యత్తులో అనేక యూట్యూబ్ వీడియోల్ని ఆధ్యాత్మికతతో సరిపెట్టకుండా పెడదోవ పడుతున్నటువంటి యువత గురించి కూడా కొన్ని వీడియోలు మీ నుంచి రావాలని అట్లానే విద్యార్థిని విద్యార్థులు, ఈనాటి విద్యార్థిని విద్యార్థులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. వాళ్ళల్లో ఎటువంటి దేశభక్తి కానీ, పెద్దల యొక్క గౌరవం కానీ, ఈ సమాజంలో ఎలా ప్రవర్తించాలనే విధానాలను కూడా వాడు కోల్పోతున్నారు. దీని అంతటికీ కారణం వాళ్ళది కాదు. పిల్లల్ని మనం బ్లేమ్ చేయటం కాదు. వారికి 2007 విద్యా హక్కు చట్టంలో జరిగినటువంటి కొన్ని లోపాల వల్ల వాళ్ళు ఆ విధంగా తయారు. అట్లాంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు సూచనలు చేస్తూ మీరు కనుక యూట్యూబ్లో కొన్ని వీడియోలు కనుక చేసినట్లయితే అది భవిష్యత్ తరాలకి, అన్ని పాఠశాలలకి వాటిని క్రమేణా పంపించి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ అలవడేటట్లుగా చేయవచ్చు. ఈ ప్రయత్నాలు కూడా మీరు భవిష్యత్తులో చేసి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత కావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్. మయూర్ భావనారాయణ గారు. భావనారాయణ గారు మాకు గురుతుల్యులు, మంచి విద్యావేత్త. ఆయన ఎన్నో రకాలైనటువంటి అంశాల మీద అవగాహన ఉపన్యాసాలు చేశారు. దాదాపుగా 1008 ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. నేను నా పేరు విశ్వనాథం, శ్రీ చైతన్య ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. కానీ ఆయన అంటే మాకు ఎంతో గౌరవం. ఎందువల్లంటే ఆయన చెప్పే ప్రతి అంశం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి కార్యకలాపాల్లో, సేవా కార్యకలాపాల్లో రక్తదానం 88 సార్లు ఆయన చేసి మంచి మెసేజ్ని సమాజంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయని ఆయన కూడా మిగతావసరం చేయించడం జరిగింది. అదేవిధంగా 5 భాషల్లో ఆయన మంచి ప్రావీణ్యతను సాధించి 5 భాషల్లో ఎంతమందికి అవసరమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగింది. భాషా తర్వాత విద్యావేత్తగా, మంచి విద్యావేత్తగా ఆయన 27 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఎంతమందికో విద్యను చెప్పడంలో ఒక విద్యావేత్తగా, ఉపాధ్యాయుడిగా, వాస్తవికుడిగా, ప్రొఫెసర్గా ఆయన సేవలను అందించడం జరిగింది. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలకు ఆసరాగా కూడా నిలబడి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఎంతమందో మంచి ప్రావీణ్యత సంపాదించి మంచి ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా ఆయన మొత్తం నేరుగా ఒక 140 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆ కల్పించే దానిలో కూడా వాళ్ళకి సాదాసీదా కాకుండా కుటుంబం అనేది గడుపుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ మధ్య, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలని పెంపొంచే విధంగా ఆయన సమాజంలో ఎన్నో ఉపన్యాసాలు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం సమాజంలో గుర్తింపు ఇవ్వాలి. అటువంటి వ్యక్తి ద్వారా ఇంకా ఎంతమందినో మాలాగా లాభం పొందినటువంటి వ్యక్తులు, జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తుల్ని తయారు చేసే విధంగా ఆయన్ని ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తే ఇంకా కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆయనని ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని, ఆయన ఇలా ఎంతమందికో మాలాంటి వాళ్ళని తయారు చేసి సమాజానికి అందించే విధంగా ఆయన కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అందరికీ. నమస్కారం.
It is a great pleasure for us to learn that Sri Bhavanarayana of Guntur has been delivering discourse on Mukundamala from 15 February 2019 and concluding on 14th of April 2025 after completing 1008 episodes in 5 languages: Telugu, Tamil, Sanskrit, English and Hindi, and it is only by Lord Bhadrachala Rama's grace only. He is blessed by Lord Bhadrachala Rama to complete the entire episode through his YouTube channel, Bhavanarayana channel, and we wish him all the best for not only in this work but also in future spiritual episodes. Sri Bhavanarayana Garu has mastered in 18 subjects and his name deserves to be included in Guinness record, and Lord Bhadrachala Rama will bestow his blessings to accomplish more episodes with a long life and enthusiasm. Srimate Ramanujaya Namaha. Adiyan Periyanambi Narasimhan Advocate. Hello Andy, Namaste. So I am Adinarayana, working as PGT Biology in Jawahar Navodaya Vidyalaya, Krishna district. నాకు భావనారాయణ గారు ఒక 6 సంవత్సరాల క్రితం ఒంగోలు పరిచయం అయ్యారండి. ఆ పరిచయమైన రోజున వారితో నేను బహుశా 1 గంట మాట్లాడుంటానండి. ఆ తక్కువ సమయంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి ట్రైట్స్ ఆయనలోవి ఏంటంటే ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా చూసినట్లు నాకు ఆయన చూస్తుంటే. విజ్ఞాన ఖని అంటారు చూడండి, తెలియని విషయం లేదు అంటే బహుభాషా కోవిదులు అంటారు చూడండి. ఆ లాంగ్వేజ్ ఎఫిషియన్సీ కానీ ఫ్లూయెన్సీ కానీ నాకు ఆ 1 అవర్లో ఒక్కటే అనిపించిందండి, నేనెవరో చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల పరిచయం నిజంగా మనకు చాలా మన జ్ఞానాన్ని వైడెన్ చేయడానికి, జస్ట్ ఇట్ కెన్ వైడెన్ ద హొరైజన్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. సో ఐ వాంటెడ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ సర్ అండ్ కంటిన్యూ చేస్తున్నానండి అప్పటి నుండి. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో సార్ నాతోటి ఒక ఆలోచనని షేర్ చేసుకున్నారు. ఏమండి ఆదినారాయణ గారు, మనకు యూట్యూబ్లు చాలా ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ మీద కంటెంట్ ఇస్తున్నారు. అయితే మన సనాతన ధర్మం మీద, ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, ధర్మాలు, మున్నగు అంశాల మీద పండితుడి నుండి పామరుడు వరకు అర్థమయ్యే రీతిలో మనకు చాలా తక్కువగా అవైలబుల్గా ఉన్నాయండి. నేను ఆ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే ఉండేది. ఎందుకంటే యాజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ నేను ఐ కెన్ స్పీక్ వాల్యూమ్స్ ఆఫ్ సైన్స్ డయాస్ మీద కానీ, లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ. బట్ when it comes to the question of the Sanatana Dharma or some of the important aspects of our life, especially spiritual life, అలానే మన భారత సంస్కృతి సాంప్రదాయాలు, మన వేదాలు, ఉపనిషత్తులు, వీటి మీద నాకు చాలా తక్కువ నాలెడ్జ్ అండి. ఎందుకంటే ఒక సైన్స్ టీచర్ అవడం వల్ల నేను సైన్స్కి ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ అండ్ గాడ్ ఎక్కడో చోట క్లాష్ వస్తుంటారు. సమ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ వస్తాయన్నమాట. బట్ స్టిల్ కల్చర్, ట్రెడిషన్స్ ఇప్పుడు మన లైఫ్ని శాసించాయనే విషయం మనకు అంతర్గతంగా తెలుసు. అందుకని దాని మీద ఎప్పుడన్నా మనం చేద్దామంటే సింపుల్గా సరళంగా అర్థమయ్యేది ఏమైనా ఉన్నాయేమో అని యూట్యూబ్లో చూస్తే కొంచెం కష్టం ఉండేదండి. ఇప్పుడు ఆ సమయంలో మన భావనారాయణ గారు ప్రజెంట్ చేసినటువంటి వీడియో మొత్తం 1008 వీడియోస్ ఇన్ 5 లాంగ్వేజెస్. సో నాకు ఇంగ్లీషు, హిందీ, కాస్త తెలుగు బాగా పర్లేదులేండి. ఏదో నా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకొని చూస్తుండేవాడిని. ఒకరోజు
నాకెందుకు ఇది నేనే కాదు మన స్టూడెంట్స్ కూడా చూపించాలా అని ఉపనిషత్తుల మీద అనుకుంటారండి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, 2 years బ్యాక్. ఆ ఉపనిషత్తు మీద ఆ రోజు నేను క్లాస్లో ఎల్సిడి ప్రాజెక్ట్ తోటి ఏదో లెసన్ చెప్తున్నా. సడన్గా నాకెందుకు ఎప్పుడు చెప్పే లెసన్ కంటే కొంత డిఫరెంట్గా చెప్తామని ఉపనిషత్స్ రిలేటెడ్ ఒక ప్రజెంటేషన్ పిల్లలకి చూపించాను. ఆ రోజు +1 స్టూడెంట్స్ వాళ్ళు. మొదట నిమిషంలో వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు కదండి ఆ ఏజ్ గ్రూప్కి. తర్వాత అలా పిన్ డ్రాప్ సైలెంట్గా అలా చూస్తున్నారు. సో ఇట్ అరౌజ్ దేర్ క్యూరియాసిటీ. నాకు అనిపించింది, ఓ ఐ హ్యావ్ డన్ ఎ రైట్ థింగ్ అని. అప్పటి నుండి ఎప్పుడన్నా అవకాశం దొరికితే చూపిస్తూ పిల్లలతో అవి డిస్కస్ చేస్తుంటానండి. ఎందుకంటే ద జనరేషన్ ఈజ్ బీయింగ్ డ్రిఫ్టెడ్ అవే బై అన్వాంటెడ్ స్టఫ్ ఇన్ సోషల్ మీడియా. బట్ దిస్ ఈజ్ ద right time and right days where we can inculcate some values and ethics among the present generation. సో దానికి మనకు ఉపయుక్తమైనటువంటి ఒక రిఫరెన్సెస్ కావాలంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలంటే మనకంటూ ఒక రిసోర్సెస్ ఉండాలి కదండి. ఆ రిసోర్సెస్ మన భావనారాయణ గారు తమ ఛానల్ ద్వారా ఇచ్చారు. సో రియల్లీ యూ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్ సార్. మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అలానే ఎంతోమంది జనరేషన్స్కి ఉపయోగపడే కాంటెంట్ని మీరు తయారు చేయాలి. ఎంతకంటే ఎక్కువ ఎపిసోడ్స్ తయారు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేసి ఇంకా సక్సెస్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే భవనారాయణ గారు. నేను పళనియప్పన్ సార్, సెక్రటరీ గుంటూరు తమిళ అసోసియేషన్. మీరు యూట్యూబ్ ఛానల్లో 1150 ఎపిసోడ్లు 1150 ప్రవచనాలు చేశారని చాలా సంతోషపడ్డాను సార్. మీరు ఇలాంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేయాలని నేను ఇంకా మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. మీరు ఎంఏలోనే 10వ 12వ చేసి ఒక గిన్నెస్ రికార్డ్ హోల్డర్ సార్. మీరు ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్న ఘనకార్యం మరవలేదు సార్. మీ యొక్క సేవని ఈ ప్రభుత్వం పెద్ద గుర్తించలేదని నేను అనుకుంటున్నాను సార్. మీలాంటి ఇంత మహానుభావాల్ని గుర్తిస్తే ఇంకా మీరు ఎన్నో శిఖరాలను అందుకుంటారని ఆకాంక్షిస్తూ మీ విధేయుడిని సార్, పళనియప్పన్. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రమణ యశస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇవాళ ఒక మంచి గొప్ప వ్యక్తి గురించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. భావనారాయణ గారు గొప్ప స్కాలరు. ఆయన 27 లాంగ్వేజెస్లో పీజీ చేశారు. ఆయన 87 సార్లు బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. ఆయన మానవత్వం, మానవీయత ఉట్టిపడే గొప్ప సుగుణాల రాసి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ, నైతిక విలువలను పెంపొందిస్తూ సమాజానికి ఉపయోగపడే వీడియోస్ తీసుకొస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 1116 వీడియోలు తీసుకొచ్చారు. ఇన్ని వీడియోలు తీసుకురావటము అంత ఈజీ కాదు. ఎంతో శ్రమ కోర్చి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీసుకొచ్చే భావనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు ఇలాంటి వీడియోలు ఇంకా తేవాలని, వారికి ఆ దేవదేవుడు ఆ శక్తినిచ్చి సమాజంలో ఒక మార్పునిచ్చే ఒక గొప్ప వ్యక్తిగా కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఒక మనిషి పట్టుదలతో అనుకుంటే ఎంత సాధించగలరనే దానికి భావనారాయణ గారు ఒక ఎగ్జాంపుల్. అంటే ఎన్ని డిగ్రీలు చేశారో లెక్కే లేదు. అంటే నాకు కౌంట్ లేదు, సో అందుకని నెంబర్ చెప్పట్లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళే ఎవరు దాంట్లో సగం కాదు, పావు కాదు, ఎన్ని చేసి ఉంటారు. ఇది కాకుండా ఇంక బ్లడ్ డొనేషన్ గురించి చెప్తా ఉన్నారు. అంటే మంచి పని అనేసి మన జీవితాంతం సాగిస్తాం అనేది అందరూ చేయగలిగేది కాదు. మంచి పని అనుకుంటారు, కొన్నాళ్ళు చేస్తాం, మర్చిపోతాం, అలా జరుగుతూ ఉంటుంది. కానీ జీవితం అంతా ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. చదువు అవని, అటు బ్లడ్ డొనేషన్ అనుకొని, లేకపోతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తనకి తెలిసిన నాలెడ్జ్ని
అందరికీ పంచే కార్యక్రమంలో వీడియోస్ చేయటం మొదలుపెట్టారు. అవి 1008 చేశారంట. అంటే అసలు అన్ని టాపిక్స్ ఎత్తుక్కోవటం కానీ ఇవన్నీ కాదు, మొదట్లో చెప్పిందే. గట్టిగా మనిషి అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలడు, ఎంత సాధించగలడు అనే దానికి భవనారాయణ గారు ఒక ఎగ్జాంపుల్. ఇది అందరికీ చేరుద్ది అనుకుంటున్నాను ఆయన చేసిన పని అనేది. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ అండి. నేను గీతా పరివార్ అనే ఆధ్యాత్మిక సంస్థలో గ్రూప్ కోఆర్డినేటర్గా, టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. ప్రీవియస్గా ఎన్నో కాలేజెస్లో లెక్చరర్గా పనిచేసి ఉన్నాను. నా పేరు ఇందిరాదేవి అండి. మన భవన్ నారాయణ గారు ప్రముఖ విద్యావేత్త, నిగర్వి, ఆధ్యాత్మికవేత్తగా 1008 వీడియోలు 5 భాషల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి ఈ నవీన సమాజ శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారనటలో ఆశ్చర్యం లేదు, ఆనందంగానూ ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మం గురించి విశదీకరించి తన అభిప్రాయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ అందజేయటము, అలాగే ఈ జనరేషన్ వారి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. సమాజ శ్రేయస్సు కోసం ఆయన పడే తపన అభినందనీయం, అమోఘము. మా సెంట్ ఆన్స్ కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి, గాయత్రి కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరూ మెచ్చిన మా గురువు గారు ఎందరికో ఆదర్శనీయులుగా చెప్పుకోవచ్చు. మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది వారిని చూస్తే. వారు ఇంకా ఎన్నో ఎన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనని అభినందిస్తూ ఉన్నాము. ఈయన గుంటూరుకి ఒక ఆధ్యాత్మిక గురువుగా, ప్రామాణిక విద్యావేత్తగా ఎంతోమంది మన్నలను కూడా పొందుతున్నందుకు ఆనందంగా ఉందండి. జై శ్రీకృష్ణ. శ్రీ వెంకటాద్రిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతి నస్తరంగయతు మంగళం. మనం ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతో తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసినటువంటి వారు డాక్టర్ భవనారాయణ గారు. వారు తమ కృషితో అదే ప్రకారం ఆ జ్ఞానం మీద ఉన్నటువంటి ఆసక్తి విశేషంతో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి కుతూహలంతో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలంతా కూడా పరిరక్షించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో దాదాపు 27 విషయాలలో వారు తమ యొక్క ఆ పీజీని పూర్తి చేశారు. ఇది అందరికీ జరుగుతుందా? 27 సబ్జెక్టులలో పీజీ చేయడం అనేది సాధ్యమా అంటే వారికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే నిరంతరమైనటువంటి కృషి, అకుంఠితమైనటువంటి దీక్ష, అలాగే పట్టుదల. ఈ పట్టుదలతో వివిధ రకాలైనటువంటి విషయాలలో వారు ఆచార్య అంటే ఇక్కడ పీజీ చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నారు. అది మాత్రం కాదు, వారికి మన యొక్క సంస్కృతి సంప్రదాయం ఉన్నటువంటి అభిరుచి, తరతరాలుగా వస్తున్నటువంటి సనాతన ధర్మం అనేది కనుమరుగైపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలి, మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలంతా తెలుసుకోవాలనేటువంటి సత్సంకల్పంతో డాక్టర్ భవనారాయణ గారు 5 భాషలలో దాదాపు 1008 ఒక యూట్యూబ్ను ప్రారంభించి తద్వారా 5 భాషల్లో 1008 ఉపన్యాసాన్ని వాళ్ళు నోట్ చేశారు. ఒక్కొక్కటి కూడా ఆణిముత్యంలాగా ఉంటుంది. వారి యొక్క ఆ యూట్యూబ్ ఛానల్ని మనం ఒక్కసారి చూస్తే ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయం పైన వారు చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చి ఉన్నారు. ఇటువంటి మహనీయులు డాక్టర్ భవనారాయణ గారు ఇతోధికంగా ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో మన యొక్క ఆ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని
ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ డాక్టర్ భావనారాయణ గారి ఆ కుటుంబం, ఆ దంపతులు, ఆ పరివారం అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతో క్షేమంగా ఉండాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. దాసుడు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో దూరస్థ శిక్షా కేంద్రంలో డైరెక్టర్గా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ. భావనారాయణ గారితో నాకు 25 సంవత్సరాలకు పైగా పరిచయం. విత్తనముగా పరిచయం అయ్యారు, మహావృక్షంగా ఎదిగారు. ఎందుకంటే ఈ కాలంలో 1-2 డిగ్రీలు చేయటమే కష్టంగా మారిన అతను 27కు పైగా పీజీలు చేసిన వ్యక్తి. హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ మొదలగు సబ్జెక్టులలో 27 పీజీలు చేసిన వ్యక్తి. చదువుతో పాటు విజ్ఞానం తెలిసిన వ్యక్తి, మంచితనం తెలిసిన వ్యక్తి, మంచితనానికి మారుపేరు. నేటి తరానికి, యువతరానికి ఎంతో కొంత విలువలు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన, సామాజిక కార్యక్రమాలపైన, రామాయణం, భాగవతం, మహాభారతం మొదలగు పురాణాలపైన 1000కు పైగా వీడియోలు చేసినారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అతను చెప్పటమే కాకుండా సమాజానికి తన వంతు ఎంతో కొంత కృషి చెయ్యాలి అన్న సంకల్పంతో 85 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి మన భావనారాయణ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను విజ్ఞాన గని, నడిచే గ్రంథాలయం. అటువంటి వ్యక్తిని సత్కరించుకోవడం మన విధి, మన కర్తవ్యం. ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి అతనికి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.